మధ్య తరచుగా ఆకలి వేయటం, లేదంటే అసలు ఆకలి వేయకపోవడం, ఇలాంటివి ఎక్కువగా ప్రజల నుంచి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. వాటికి ఎలాంటి సూచనలు మీరు ఇస్తారు? ఈ ఎక్కువగా ఆకలి కావటం అనేది ఎందుకంటే మనం తీసుకుంటున్న పదార్థాలు అలా ఉన్నాయి. మనం తీసుకుంటున్న పదార్థాలు వెంటనే గ్లూకోజ్ను రక్తంలోకి ఇచ్చేయటం వల్ల జీవ రసాయనిక క్రియలకు వేరే రకంగా ఇబ్బంది అయిపోయి, అంటే పొట్టలో ఏమీ లేదేమో అనిపించేసి మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ రక్తంలో గ్లూకోజ్ ఉంది అంటే మనకు శక్తికి సంబంధించిన పదార్థం రక్తంలో ఉన్న పొట్టలో లేకపోవడం వల్ల మళ్ళా తినాలనిపిస్తుంది. దానికి చాలా సులభ పరిహారం మన సిరిధాన్యాలు. అంటే మీరు సిరిధాన్యాల్లో వంట చేసుకొని ఉదయం పూట అది ఇడ్లీ కానీ, దోశ కానీ, గంజి కానీ, అన్నం కానీ, పులిహోగర ఏ రకంగా ఆహారం తయారు చేసుకున్నా గ్లూకోజ్ నిదానంగా నియంత్రణతో రక్తంలోకి వెళ్ళటం వల్ల మీకు ఆకలి కాదనమాట. అంతేకాకుండా నిర్వీర్యం ఉండదు, అలసట ఉండదు, ఎంతసేపు పని చేసినా మీకు నేను ఇబ్బంది పడుతున్నానే అనిపించదు అనమాట. అలాంటి అద్భుతమైన ఆరోగ్య స్థితి దొరికేది మీరు సిరిధాన్యాలు తినటం వల్లనే. అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలామందికి అలాంటి ఇబ్బందులు ఎందుకు అవుతున్నాయంటే పదార్థం మారిపోయింది. మన నోట్లోకి వెళ్ళాల్సిన నిజమైన ఆహారం మారిపోవటం వల్ల ఈ ఇబ్బందులు తయారవుతాయి. అయితే ఎలాంటి వ్యాధులు కొంతమందికి ఉండవు. వాళ్ళ వ్యాయామం కానీ ఏవో కానీ రకరకాల వాళ్ళ నిత్య జీవనం దాన్ని బట్టి కొంతమందికి ఎలాంటి వ్యాధులు ఉండవు. అయితే వారికి ఇప్పుడు సిరిధాన్యాలు మేము తినాలనుకున్నాం, మేము ఎలాంటి సూచనలు పాటించాలని చాలామంది అడుగుతా ఉన్నారు. వాటికి ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు? చాలా రోగాలు ఉన్న వాళ్ళకి, ఏమీ రోగాలు లేని వాళ్ళకి ఒకే ఆహారం. అంటే ఈ 5 ధాన్యాలని 2 రోజులు మార్చి తింటూ ఉండడం. మీ ప్రశ్న నేను ఇంకొక రకంగా అడుగుతాను. ఇప్పుడు చాలామందికి రోగాలు ఉండవు, ఒక 10, 15, 20, 30 సంవత్సరాల వరకు. అంటే దేవుడు మనకి ఆరోగ్యంగా ఉండాలని అందరినీ సృష్టిస్తాడు. మనం జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు అందరూ మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. చాలామందికి పిల్లలకు రోగాలు లేకుండానే పుడుతూ ఉండేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు మనం ఆహార పదార్థాలని గడిచిన 40-50 సంవత్సరాల్లో మార్చుకోవటం వల్ల ఈ భయంకరమైన రోగాలు మన చిన్నపిల్లలకు కూడా దాపురిస్తున్నాయి. ఆ ఒక్క కారణానికే నేను మన ఆహారమే సరిలేదు అని చెప్పేందుకు బయలుదేరాను. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం ఇలాంటి భయంకరమైన రోగాలు మన పిల్లల్లో కనిపించేటివి కావన్నమాట. అంటే చాలామంది నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ఏం చేయాలి, ఏదైనా తింటే పర్వాలేదు అని అనుకుంటుంటారు. కానీ రోగాలు ఇప్పుడు లేని వాళ్లకు ఇంకొక 5-6 సంవత్సరాల రోగాలు వస్తున్నాయి. కాబట్టే మేము ఈ విషయాల్ని సంగ్రహించి అందరికీ ముందుగానే చెప్పడం మొదలుపెట్టామన్నమాట.